ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపుకాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. 116వ కీర్తన 8వ వచనము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ప్రియమైన వారలారా, దావీదు పలికినటువంటి మాటలండి ఇవి. దావీదు దేవాది దేవునికి ఏమని మనవ చేయుచున్నారంటే, అయ్యా, మరణము నుండి నా ప్రాణమును కాపాడావు తండ్రి అని చెప్పి దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కూడా మనము కూడా ఎన్నెన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎన్నెన్నో సమస్యలు ఉన్నప్పుడు వాటి నుంచి సమస్యలకి పరిష్కారం దేవుడు సమకూరుస్తున్నాడు. అలాగే మరణాప్రాయ స్థితిలో ఉన్నప్పుడు మరణం నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. మరణం నుండి దేవుడు మనల్ని తప్పించి ఉన్నప్పుడు దేవునికి మన కృతజ్ఞత తెలియపరచాలండి. ఇక్కడ దావీదు, అయ్యా, మరణం నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావయ్యా. అలాగే ఏమంటున్నాడంటే, కన్నీళ్లు విడవకుండా నా కనులను కూడా నీవు తప్పించావయ్యా అంటున్నాడండి. ఎంతో భారమైన సమస్య వచ్చినప్పుడు, ఎంతో ఇబ్బందికరమైన సమస్య వచ్చినప్పుడు కూడా కన్నీళ్లు పెట్టకుండా నా కన్నులను నువ్వు కాపాడావు నాయన. నా కన్నీటి వెంపట కన్నీళ్లు విడవకుండా నా కన్నులకు నువ్వు నీ కన్నీరు కార్చకుండా నువ్వు కాపాడావు తండ్రి అని చెప్పి దేవునికి మనవి చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదుకి సౌలు నుంచి, అబ్షాలోము నుంచి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదురైనాయండి. అయినా కూడా అతనికి వచ్చినటువంటి సమస్య నుంచి ఏమీ బాధపడలేదండి. దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని ద్వారా సమాధానం పొందుకున్న తర్వాత, దేవుని ద్వారా వచ్చిన సమస్యకి పరిష్కారం పొందుకున్న తర్వాత ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాడండి. అయ్యా, నా మరణము నుండి నా ప్రాణమును కాపాడావయ్యా అని చెప్తున్నాడు. మళ్ళీ కూడా ఏమంటున్నాడంటే, కన్నీళ్లు విడవకుండా నా యొక్క కన్నులను నువ్వు, నా కన్నుల నుండి కన్నీళ్లు విడవకుండా కాపాడుతున్నావు అంటున్నాడు. చివరికి ఏమంటున్నాడంటే, జారి పడకుండా నా పాదమును నీవు తప్పించి ఉన్నావయ్యా అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా దావీదుని దేవుడు కాపాడుతున్నాడండి. సౌలు బారిన పడకుండా కాపాడాడు. ఫిలిష్తీయుల నుంచి కాపాడాడు. అలాగే ఇక అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకమైన కుట్రలు చేసినప్పుడు కూడా అబ్షాలోము బారి నుంచి కూడా దేవుడు కాపాడాడు. వీటన్నిటికీ దేవుడు దావీదుని కాపాడుతున్నాడంటే కేవలం దావీదు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి అందునిమిత్తం మాత్రమే ఇక దేవుడు అతన్ని కాపాడి ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం నా దేవాది దేవుడు మనకి ఏమని తెలియపరుస్తున్నాడంటే, మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఆయన ఎందు నమ్మిక ఉంచినట్టయితే దావీదును ఏ విధంగా దేవాది దేవుడు మరణం నుంచి తప్పించాడో, అలాగే తన కన్నుల నుండి నీరు రాకుండా ఏ విధంగా కాపాడినాడో, అలాగే ఇక నా యొక్క పాదములు జారి పడకుండా నన్ను కాపాడుతున్నాను ఆయన అంటున్నాడు. అట్లాగే దావీదికి ఇచ్చినటువంటి దీవెన, దావీదికి ఇచ్చినటువంటి విజయము, దావీదికి ఇచ్చినటువంటి ఆశీర్వాదమును దేవాది దేవుడు ఉదయకాలం మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.